ఈ రోజు మేము మా ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చాము. మధుసూదన్ సత్యబాబు గారితో ఉన్నాము. స్వామి గారు, ఇది అయ్యప్ప మాల ఎప్పుడు వేసుకుంటారు యూజువల్ గా? దానికి స్వామి ఏంటంటే మీరు అడిగేది వయసు నిబంధన లేకపోతే కాల నిర్ణయం అని మీరు చెప్తుంటారు. అంటే యూజువల్ గా స్వామి మాల ధరిస్తారు కదండి. సో నవంబర్ మంత్ నుంచి ధరిస్తారు కదా. యూజువల్లీ ఎప్పుడు టెంపుల్ బంద్ ఉంటుంది, అవునండి, క్లోజ్ ఉంటుంది. సో ఎప్పుడు టెంపుల్ ఓపెన్ అవుతుంది, ఎప్పుడు మనం స్వామిలు మాల ధరించవచ్చు అంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసానికి వచ్చే ముందు ఒకసారి తెరుస్తారు, తర్వాత కార్తీక మాసంలో ఒకసారి తెరుస్తారు, మళ్ళీ స్వామిది విషు అని చెప్పేసి ఫిబ్రవరి నెలలో ఒకసారి తెరుస్తారమ్మా. అయితే సహజంగా ఏంటంటే మాలధారణ అనేది వేసుకోవడం అనేది వారి యొక్క పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మాలధారణ ధరించడం అనేది వారి మనస్సులో భావన స్వామి కలిగిస్తాడు. మనం దాన్ని ఏం చేయాలంటే ఆ స్వామి ఎప్పుడైతే మనకు ఆ సంకల్ప బలాన్ని ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకుని మనం ఆ మాలధారం ధరించిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదట ఏం చేయాలంటే నీలో ఉన్న అహంకారం వదిలిపెట్టాలి. స్వామికి నచ్చనే రెండే గుణాలు, అహంకారం, కోపం. రెండు కూడా వదిలిపెట్టిన రోజున మాలధారణ ఎందుకు ధరించేవన్నది అది సఫలీకృతమైనట్టే. మనం ఏదో పూజలు చేస్తున్నాం, ఏదో పుష్పాలు వేసేస్తున్నాం, ఈ లక్ష పుష్పార్చన చేసాం, కోటి పుష్పార్చన చేసాం అంటే చెయ్యకూడదని కాదు నా భావన, చెయ్యాలి. కానీ మొట్టమొదటి ఏంటంటే భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఈ యొక్క మాలధారం ధరించడంలో మొట్టమొదటి రెండు గుణాలు, నీలోని అహంకారం, నీలోని కోపం, రెండు వదిలిన రోజున మాలధారం ధరించిన దానికి ఫలితం ఉంటుంది. అలాగే మాల ధరించిన తర్వాత చక్కగా మనం గురుస్వామి అంటే సాక్షాత్తు మనకు అయ్యప్పతో సమానం. ఆ స్వామి ఏమైతే చెప్పాడో నియమాలు, మాల ధరించిన తర్వాత 41 రోజు దీక్షా నియమాలు అంటే ఉదయం తెల్లవారుజామునే ప్రాతకాలాన్నే 3:30 కల్లా లేవటం, యథావిధిగా తలస్నానం అంటే మన చన్నీటితో చేయటం, చేసిన తర్వాత స్వామి యొక్క సన్నిధిలో స్వామిని ఆ శుభ్రం చేసుకోవడం, తర్వాత పుష్పాలు మనకు తోచిన విధంగా అంటే శక్తి కొద్ది ఆర్థిక పరిస్థితిని బట్టి, మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మనం చేయటం, అది దీపం వెలిగించడం, శక్తి కొద్ది పూజ చేయటం. తర్వాత మెయిన్ ఆయనకి శరణుఘోష ప్రియుడు, నామం శరణుఘోష చెప్పితే స్వామి పలకించిపోతాడు. ఆ శరణుఘోష పెట్టిన తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయాలు, ఏదో దేవాలయం దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. మెయిన్ ఆహార నియమాలు చాలా ముఖ్యమైనవి అమ్మ. ఆహార నియమాలు అంటే చాలా ముఖ్యమైనవి. ఆహార నియమం అంటే ఉదయం తేలికైన అల్పాహారం, ఒక గ్లాస్ పాలు లేకపోతే ఏదైనా పళ్ళు పొలాలు. అలాగే మధ్యాహ్నం 1 గంటల లోపు మరలా స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని తేలికైనటువంటి భిక్ష తీసుకోవడం. అలాగే పగటి నిద్ర స్వామికి పనికిరాదు, స్వామి మాలలో ఆ విధమైన పనులు చేయొద్దు. అలాగే సాయంత్రం 6 గంటలకి సూర్యోదయం అయిన తర్వాత, అస్తమయం అయిన తర్వాత స్వామివారికి మళ్ళీ మనం తలస్నానం చేసి స్వామివారి యొక్క మళ్ళీ పూజా కార్యక్రమాలు యథావిధిగా చేసి అల్పాహారాన్ని తీసుకుని తొందరగా హాయిగా నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు కటిక నేల మీద ఒక చాప ఏదన్నా తీసుకుని దాని మీద నిద్రించాలి. ఎలాంటి తలగళ్ళ కానీ, అంటే మీకు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే సుఖానికి అలవాటుపడద్దు, కష్టం ఏంటో తెలుసుకోవాలంటే స్వామిమాల నిదర్శనం. ఇవి చేసిన రోజున ఎన్నో అద్భుతమైన ఫలితాలు మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనకి ఫలితాలు వచ్చేస్తూ ఉంటాయి. అదేంటంటే మనకు అనుభవించిన వారికి తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన స్వాములందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేసి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నామస్మరణ లేని పూజ విధానం చాలా తక్కువ. నామస్మరణ స్వామికి చాలా ఇష్టమైంది. ఎక్కడ నామస్మరణ జరుగుతుందో స్వామివారు అక్కడ వచ్చి ఆశీనులు అవుతారని, ఆశీనులై కూర్చుంటారు. మన మధ్యన కూర్చుని ఉప్పొంగిపోతాడు స్వామి. ఉప్పొంగిపోయి స్వామి ఆ టైంలోనే మన ఏదన్నా మన యొక్క కోరిక, మన బాధ, రకరకాల బాధలతో వేసుకుంటారు మాల, రకరకాల ఆనందాలతో వేసుకుంటారు బాల. ఆ స్వామి అన్నీ ఆలకిస్తాడు. చక్కటి స్వామి ఈ యొక్క దీక్ష ఎవరైతే చేస్తారో వారికి అన్ని సత్పథాలు అనుభవించిన వాళ్ళం కాబట్టి మేము స్వాములకు చెప్తున్నాం.
మెయిన్ స్వామి మాల ధరించిన తర్వాత గురుస్వామి ఏదైతే చెప్తాడో అది ఆచరించాలమ్మా. చాలా మంది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా చేసేది ఏంటంటే ఆయన గురుస్వామి అంటాడు, ఆయన ఏం చెప్తాడు మనం ఏమంటాం అని పక్కన పెడతాం. చాలా తప్పు. అటువంటి వారు మాల ధరించొద్దు. మాల ధరిస్తే ఖచ్చితంగా గురుస్వామి యొక్క పాదాలకు నమస్కారం చేసి గురుస్వామి యొక్క ఆచరణలో నడవడం అనేది ఇది విధానం. అది దాన్ని ఆచరించండి. మీలో ఉన్న అహంకారాన్ని వదిలేయండి, మీలో ఉన్న కోపాన్ని వదిలేయండి. స్వామి సాక్షాత్కారం మీకు దొరుకుతుంది. స్వామి ఈ మధ్యలో చాలా 11 రోజులు 21 రోజులు మాల వేసుకుంటారు కదా, అది అంటే మనం తెలిసి చెప్పడం తెలియ చెప్పడం అని కాదు, అది కరెక్ట్ కాదమ్మా పద్ధతి. ఏదన్నా మనకి విపత్కరమైన పరిస్థితి అంటే మన ఇంట్లో ఏదన్నా అడ్డొచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తీసేయాలి తప్పించి మాల ఈ 11 రోజుల విధానం, ఈ 5 రోజుల విధానం స్వామి మాలలో లేదు ఎక్కడా కూడా. 41 రోజు నుంచి ఎప్పుడు 41 రోజు దీక్ష, స్వామి అయ్యప్ప దీక్ష అంటే 41 రోజు అమ్మా. ఈ విధానం లేదు. ఏదైనా విపత్కరమైనటువంటి సంఘటన జరిగినప్పుడే అది ఒక ఉంటుంది, కానీ మామూలుగా అయితే లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? ఎంత టైం, ఎలా వెళ్తారు? అది మన యొక్క శక్తి బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు స్వామి చాలా మంది పాదయాత్ర, మహాపాదయాత్ర పెడుతున్నారు. ఇంకంతకన్నా అదృష్టవంతులు భూమి మీద ఎవరు ఉండరండి. ఎందుకంటే చాలా మంది మొన్న ఒక బ్యానర్ చూసాం అయ్యప్ప దేవాలయం దగ్గర, బొల్లారం దేవాలయం దగ్గర. విశిష్టమైనటువంటి గొప్ప బ్యానర్ అది. ఎలా అంటే ఆ స్వామి ఏం పెట్టాడంటే, నేను స్వామి పాదయాత్రలో పాల్గొనండి, ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత 12 కిలోమీటర్లు నడక, మళ్ళా భిక్ష చేసిన తర్వాత 12 కిలోమీటర్లు నడక, అంటే రోజుకి 36 కిలోమీటర్లు నడిపిస్తున్నాడు స్వామి. అంటే అలసట్లేని ప్రయాణం. ఎందుకంటే ఇటు అల్పాహారం తీసుకున్న వెంటనే 12 కిలోమీటర్లు, మళ్ళీ భిక్ష అయిన తర్వాత మళ్ళీ 12 కిలోమీటర్లు, మళ్ళీ అల్పాహారం. ఈ లోపల మనకి ఎక్కడైనా దేవాలయం ఊర్లు తగులుతుంటే 36 కిలోమీటర్లు అంటే మనిషి సునాయాసంగా కొండకు చేరుకోవచ్చమ్మా. ఇది చాలా గొప్ప విధానం. ఆయన్ని ఆచరించండి. ఎందుకంటే అక్కడ బ్యానర్ చూసాం మనం బొల్లారాన్ని. ఆయన మహానుభావుడు దగ్గర చాలా సీనియర్ గురుస్వామి ఆయనకు మన పాద నమస్కారం చేసుకున్నాం. మా దగ్గర ఉన్న పాపాలన్నీ పోయి. ఎందుకంటే అలాంటి మహానుభావులు అందరూ కూడా ఈ మధ్యన మేము మాలధారం ధరించిన తర్వాత బొల్లారం అయ్యప్ప స్వామి టెంపుల్కి యథావిధిగా రోజు వెళ్ళటం జరుగుతుంది. చాలా అద్భుతమైన దేవాలయం అది. ఎందుకంటే మేము చాలా దేవాలయాలకు వెళ్ళాం. ఎంత నియమనిష్టలు, క్రమశిక్షణ అక్కడ ఉన్న పూజారులు కానీ, వాళ్ళ యొక్క దేవాలయం యొక్క కమిటీ కానీ చాలా నియమ నిబద్ధతలతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే గణపతి హోమం కానీ, మృత్యుంజయ హోమం కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళటం వల్ల విశేషం ఏంటంటే ఆర్థికంగా మన దగ్గర డబ్బులు లేవు జరిగింది. మేము వెళ్ళేటప్పటికి టికెట్ తీసుకునే భాగ్యం మనకు లేదు. కానీ అంత దూరం నుంచి మేము కూర్చున్నాం, చాలు ఆ జన్మ చరితార్థం అయిపోయింది. అటువంటి కార్యక్రమాలన్నీ బొల్లారం దేవాలయంలో చేయడం జరుగుతుంది. మేము ఈ మధ్యన వెళ్ళటం జరిగింది, ఈ సంవత్సరం వెళ్ళటం జరిగింది. అటువంటి దేవాలయాల దగ్గరగా ఉన్న వాళ్ళు దర్శించుకోండి, ఆ స్వాములు చెప్పిన వినండి. ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరూ. అక్కడ ఉన్న పూజారులు కూడా గొప్ప విధానం, గొప్ప క్రమశిక్షణ, మెయిన్ క్రమశిక్షణ. అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనకి దొరకటమే అదృష్టం. దొరికితే మాత్రం మనంత అదృష్టవంతుడు ఇంకొకరు లేడు. స్వామి నామాన్ని జపించండి, స్వామి మాల ధరించండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. నాకు తెలుసున్నది ఏదో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. తప్పులు చెప్పినా నాకన్నా సీనియర్ గురుస్వాములు ఉన్నారు, అటువంటి వారు కూడా దయచేసి క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను. ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.